హాయ్ అండి. కాకరకాయ ఉల్లి కారం ఒకసారి ఇలా ట్రై చేయండి. చేదే ఉండదు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. కాకరకాయలు తీసుకొని చివర్లో కట్ చేసుకొని ఒక ఇంచు మందంలో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా లోపల ఉండే వైట్ కలర్ పార్ట్‌ని గింజలను తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, చింతపండు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసుకున్నవి మిక్సీ జార్‌లో వేసుకొని దానిలోనే కారం, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఉల్లి కారం ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఉల్లి కారం రెడీ. ఈ కాకరకాయ ఉల్లి కారం రైస్‌లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.